హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణం. ఇవాళ మన తెలంగాణం పెద్దపల్లి పాటల పండుగలో మరొక ఉద్యమకారుడు. అతను ప్రేమగా ప్రేమిస్తే అత్యద్భుతమైన ప్రేమికుడు. ఉద్యమం కోసం మురుకులాడి ఉద్యమం చేస్తే ఓ ఉద్యమకారుడు. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీ పేరుతో ఉన్న మంతిని మన ఢిల్లీ అన్న దగ్గరికి వచ్చినాం. కాక నమస్తే. హాయ్ కాక శనార్థి. చాలా రోజుల తర్వాత కలిసినాం. చాలా విషయాలు నీవి మాట్లాడాలి. మస్తు రోజులు అవుతుంది, మనం ఒక 15 ఏళ్ళ సోపతి. ఇన్ని రోజులకి ఇట్లా మన తెలంగాణ నుంచి నిన్ను మన తెలంగాణ వేదికకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడ్డది. ఒక మంచి పరిణామం అని కూడా ఇది చెప్పాలి. సో ఢిల్లీ కాక ప్రధానంగా నువ్వు నేను మంచి చర్చలోకి వెళ్ళే ముందు నీకు నచ్చిన పాట, ముందు నాకు నచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి, అవి అడుగుతాను అనుకో. ముందు నీకు నచ్చిన పాటతో స్టార్ట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్. తప్పకుండా. యా జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. కల్పితాలు కానే కావు, లేనిదేది రాయలేదు. జిల్లా తల్లి పల్లె మీద, జిల్లా తల్లి పల్లె మీద అనుభవించి రాసినాను. జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. అడప్పు గొంగలితో కాలి గజ్జలతో, అడప్పు గొంగలితో కాలి గజ్జలతో నేను పాటలెన్నో పాడినాను పల్లె పాటలు, నేను ఆటలెన్నో ఆడినాను పల్లె ఆటలు. మరుగున పాడుతున్న జానపద కళలను, మరుగున పాడుతున్న జానపద కళలను వెలికి తీసి పాడుకునే పాటలెన్నో రాసినాను. జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. సూపర్ సూపర్ కాక. అదే పదును అదే అదును, తగ్గేదే లేదు, తగ్గేదేలే. ఇది పాట వాస్తవానికి నేను స్టార్టింగ్ కాంపిటీషన్ సాంగ్ ఇది. నాకు ఇది మన అశోక్ మోరే అన్న రాసిన పాట ఇది. ఓకే. ఇది వన్స్ మోర్ ప్లీజ్లో ఫస్ట్ నేను వాడినా. అప్పుడు బెస్ట్ ఆఫ్ ద సిరీస్ 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఈ పాటను కంటిన్యూగా దాన్ని నడిపిస్తున్నాను. నువ్వు ఎత్తుకున్న పాటల్లో మోసుకొని తిరిగిరు. ఇది పాట గట్టిగానే ఉంటుంది. అంటే మన ఉద్యమ ప్రస్థానానికి వచ్చే ముందు, అంటే ప్రధానంగా నేను నీ పాటకు ఫిదా అయిన పాట ఒకటి ఉంది. సరిగమల ఆ లవ్ సాంగ్ నాకు అది మొత్తం అత్యంత నీ పాటల్లో నాకు బాగా నచ్చే పాట అది. అది వాడినాక ముందరికి వెళ్దాం, అది కూడా ఒకసారి. చాలా ఇంట్రెస్ట్ అంటే అది పాట వాస్తవానికి అది కూడా నేను రాసినప్పుడు భీమ్స్ రాసిన సాంగ్ అది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ రాసిన అప్పుడు మేము అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ అప్పుడు నాకు ఫ్రెండ్ అప్పుడు పరిచయం. మేము అప్పుడు ఆయన ఇది హోయిరాజు కన్నడ సాంగ్ అప్పుడు వైవి కన్నా సార్ గారు పిలిపించినప్పుడు, అప్పుడు ఆ టైంలో వన్స్ మోర్ ప్లీజ్ అప్పుడు ఆయన పిలిపించినప్పుడు అప్పుడు మేము అంతా కలిసి ఉన్నాడు. అప్పుడు చాలా సంవత్సరాలు, ఒక 20 years జర్నీ బ్యాక్ అనుకుంటా. అప్పుడు నేను తీసుకున్న పాట అదన్నీ. ఆ పాటను ఎక్కడ వెళ్ళినా చాలా మంది మళ్ళీ ఫోన్లలో వాడించలేదు అని చెప్పి దాన్ని మ్యూజిక్ చేసిన. ఒక చరణం నేను రాసిన లాస్ట్కు. ఆ పల్లె చరణం దాన్ని ట్యూన్ అంతా కొంచెం మార్చి కొంచెం డిఫరెంట్గా చేసింది. అది ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో చాలా మంది కూడా వాడుతున్నారు. అది ఎప్పుడో వాడిన సాంగ్ అది. ఇప్పటికి గ్రేట్, ఎవరీ గ్రీన్. అది మీకోసం. తానానే 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 తననా తానానే తందనా
తానానే 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 తననా తానానే తందననా నండూరి రాగంలో వేటూరి గానంలో పాటమ్మై కనబడుతుంది ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మల్లి తెలుగమ్మై నడిచొస్తుంది సరిగమల సంద్రంలోనే చిక్కుకున్నా నావే నీవై రావేలా సరిగమల చినుకుల్లోనే తడిసిపోయా గొడుగై నీవే రావేలా మా ఊరి ఎంకి పాటల్లో ఎన్నో భావాలు దాగినంట ఆ పాటే నేడు నా నోట జారి నీ చెవులకు చేరేనంట తానానే 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 తననా తానానే తందననా తానానే 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 తననా తానానే తందననా అలలై శృతులై జతులై పలికే వీణల్లో ప్రతినాదం నీవే కావాలి కలలో రాసిన కవతల నవలల పదములలో ప్రతి అర్థం నీవై ఉండాలి సురగంగా నదిలోన స్వరమై స్నానం చేసి నిలవంక నిన్నే చేరాలి ఆ అందం ఆ చందం అంతా నాకే సొంతం ఆ సొంతం నీకే కావాలి ఓ రాగం నువ్వెక్కడ ఉన్నా నీ గమ్యం చెప్పాలంట ఓ గానం నువ్వెక్కడ ఉన్నా నీ తీరం చేరాలంట నండూరి రాగంలో వేటూరి గానంలో పాటమ్మై కనబడుతుంది ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మల్లి తెలుగమ్మై నడిచొస్తుంది తానానే 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 తననా తానానే తందననా తానానే 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 తననా తానానే తందననా నాగారే నారే 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 సూపర్ 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 ఢిల్లీ కాక ఏంది ఓ సంఖలో ఆడబిడ్డను ఓ సంఖలో మగబిడ్డను ఎత్తుకున్నట్టు ఓ సంఖలో ఉద్యమాన్ని ఓ సంఖలో ప్రేమను ఎత్తుకొని నీ ప్రయాణం అంతా దానికోసమే నేను మాట్లాడాలనుకున్నది ఇటు చూస్తేనేమో విప్లవాల పెద్దన్న ఉద్యమాల లెజెండ్ గద్దరన్నకి చాలా దగ్గర ఉంటావు నువ్వే చాలా దగ్గర అన్న విషయం చాలామందికి తెలియదు ఇవాళ రేపు కొంచెం పక్కపొంటి తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి గద్దరన్న నాకు తెలుసు అని జస్ట్ గద్దరన్న ఒరే అని పేరు పెట్టి పిలువగానే గద్దరన్న నాకు తెలుసు గద్దరన్న నాకు తెలుసు అని ఆయన శద్రంతీలే కప్పుకున్నట్టు చెప్తుంటారు వాస్తవం మరి గద్దరన్నకు అసలు వారసులు ఎవరు గద్దరన్న కథ ఏంది నీకు ఆయనకున్న సన్నిహిత్యం ఏంది ఒకసారి ఒక గద్దరన్న పాట పాడి చెప్పరు తప్పకుండా నేను మొన్న రీసెంట్గా అన్న సంతాప కార్యక్రమం అప్పుడు రాసిన పాట నేనే వాడిన పాట అది ఓకే అది పాటవైనావన్నా పోరు బాటవైనావన్నా ఆటవైనావన్నా విప్లవ తూటవైనావన్నా పాటవైనావన్నా పోరు బాటవైనావన్నా ఆటవైనావన్నా విప్లవ తూటవైనావన్నా మా గుండెలో మెదిలిన రాగమా మా గుండెలో మెదిలిన రాగమా నిన్నట్ల మనసేమే గద్దరన్నా పాటవైనావన్నా పోరు బాటవైనావన్నా ఆటవైనావన్నా విప్లవ తూటవైనావన్నో ఆటవైనావన్నా పోరు బాటవైనావన్నా తూరుపు కొండల్లో ఎరుపెక్కిన పాట తూరుపు కొండల్లో ఎరుపెక్కిన పాట పాటవైనావన్నా పోరు బాటవైనావన్నా ఆటవైనావన్నా విప్లవ తూటవైనావన్నా మా గుండెలో మెదిలిన రాగమా
మా గుండెలో మెదిలిన రాగమా నిన్నట్ల మనసేమే గద్దరన్నా పాటవైనా వన్నా పోరు బాటవైనా వన్నా ఆటవైనా వన్నా విప్లవ తూటవైనా వన్నా పాటవైనా వన్నా పోరు బాటవైనా వన్నా తూరుపు కొండల్లో ఎరుపెక్కిన పాట మాడాల అడవుల్లో నిద్రోయ నీ పాట నైజాము దొరలను ఎదిరించిన పాట దొరభూ స్వాములను రికించే నీ పాట విప్లవ శంఖమ అమరుల స్వప్నమా విప్లవ శంఖమ అమరుల స్వప్నమ యుద్ధ నౌక గద్దరన్నా మా పొడిసేటి పొద్దు నీవన్నా పాటవైనా వన్నా పోరు బాటవైనా వన్నా ఆటవైనా వన్నా విప్లవ తూటవైనా వన్నా మా గుండెలో మెదిలిన రాగమా మా గుండెలో మెదిలిన రాగమా నిన్నట్ల మరిసేమే గద్దరన్నా జోహార్ గద్దరన్నా సూపర్ సూపర్ కాక నిజంగా అద్భుతం. అది ఇప్పుడు అసలు మీరు అడిగిన ముచ్చట ఏంటంటే చాలా వరకు నేను ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ కానీ ఎప్పుడు ఎవరికి కూడా ఇయ్యలే ఈ మధ్యలో అంటే గద్దరన్న చనిపోయిన తర్వాత. అవును అంటే ఎందుకంటే చూస్తుంటే ఇప్పుడు నిజంగా ఎవరెవరో ఇవాళ గద్దరన్న వారసులమని అని చెప్పేసి వేదికల మీద పేరు మోస్తున్నారు. వాస్తవానికి గద్దరన్నకు కాలు నొక్కిన వాళ్ళు ఎవరు, ఆయనకు చేతులు నొక్కిన వాళ్ళు ఎవరు, ఆయన పాట పాడితే డప్పు కొట్టిన వాళ్ళను మర్చిపోతారు, ఆయన వాడితే డోలో కొట్టిన వాళ్ళని మర్చిపోతారు, ఆయన వాడినప్పుడు కోరస్ ఇచ్చిన వాళ్ళని మర్చిపోతారు. అంటే ఇవాళ నేను వాస్తవానికి నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో గద్దరన్నతో ఉన్నాం. గద్దరన్నతో ఉండు కాదు, వేదికలు పంచుకున్నాడు కాదు, అన్నకు డప్పిస్టుగా డోలకిస్టుగా టోటల్ అన్న నిద్రపోయేదాకా కాళ్ళు నొక్కినాం. నిద్రపోయేదాకా కాళ్ళు నొక్కేది నేను గోపి. ఇవాళ గోపిని ఎవరు గుర్తిస్తలేరు, గోపి డ్రైవరు. ఆయన మొత్తం ఆయన అన్న దగ్గర తుపాయి కూడా గోపికి ఇచ్చేటోడు, మాకు ఇచ్చేటోడు. ఇట్లా అంటే మా నమ్మకం అంతా. ఇవాళ కాళ్ళు నొక్కిలో మర్చిపోయిండు. ఇవాళ ఎట్లున్నదంటే ఇవాళ అన్న ఒక పాటలు రాసిండు. ఏది డప్పు పలిపోయిన డప్పుపై నాదం ఎవరు లేసా, డప్పు పలగొట్టిన వాళ్ళు అసలు ఎవరు తెలుసా? ఎవరికైనా తెలుసా పలగొట్టిన వాళ్ళు? పాట వింటున్నారు, డప్పు పలగొట్టింది అది నేను, ఆ డప్పు పలగొట్టింది నేను ఫస్ట్. దానికి ఒక చరిత్ర ఉండేది, ఆ డప్పు పలగిన దానికి. ఎట్లా ఏంటది? అయితే మేము ప్రోగ్రామ్ పోతున్నాం, నేను అన్నెంబడే ఉండేటువంటి. ఇక్కడ ఇంటికాడ ఇంటికాడ వస్తే 2 రోజులు పోతే హైదరాబాద్లో మళ్ళీ వారం రోజులు 10 రోజులు అక్కడ హైదరాబాద్ అన్నతోటే, అన్నోళ్ళ ఇంట్లోనే అన్నతోటే వాడుకోవడం, అన్నతోటే ఉండడం, అన్నతోటే తినడం, అన్నతోటే వాడుకోవడం. అంతా తెలంగాణ పూర్తి స్థాయిలో అచ్చాంత వరకు శాంతియాత్ర మొదలు నుంచి పూర్తి స్థాయిలో అన్నతోటే ఉన్నాం. అయితే ఒక ప్రోగ్రామ్ పోతున్నాం, ఒక ఇంటర్వ్యూ. ఏ టైంలో ఏం జరిగిందంటే డప్పు పలిగింది నా చేతులనే పలిగింది. అది వాస్తవానికి అది బాగా రోజుల నుంచి నాకు చిన్న గింత పలుగుండే. అది పలిగిందన్న మంచిది తీసుకుందాం, ఒకటి పొంగ తీసుకుందాం అంటే అరే నాతో అన్నాడు. అప్పుడు పలిగిన దాంట్లో కూడా పలిగిన డప్పే అనుకుంటానవరా ఇటీరా అని చెప్పి టైం అయితే వాస్తవానికి పోవాలి. డప్పు తీసుకొని ఆ పలిగిన డప్పును ఇట్లా తీసుకొని సగనరనా అని చెప్పేసి అంటే ఒక ఆయన చేసి ఆ రేకు పలిగిన వైబ్రేషన్ ఉంటుందా, దాన్ని కూడా ఒక శబ్దం ఉంటుంది రా. ప్రతి దాంట్లో ఒక శబ్దం ఉంటుంది. నువ్వు పలిగిన డప్పు అని ఇది కాదు పక్క వాడేసి ఇంకో తీసుకుందాం అంటాను, అది కాదు చెల్లో దీంట్లో కూడా నాదే ఉంటే నాకు 1 నిమిషం క్లాస్ ఇచ్చి తీసుకొని వేయండి ఆ డప్పు. ఇప్పుడు నాకు మొన్న చాలా బాధ అనిపించింది. అంటే అన్న ఎవరిని మర్చిపోలే, వీళ్ళు మర్చిపోయారు, వాళ్ళ ఉన్న నాయకులు మర్చిపోయారు. వాళ్ళ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానీ మొదలు పెడితే చాలామంది, ఇప్పుడు మన పాషం యాదగిరి అన్న కానీ, మన చిక్కుడు ప్రభాకర్ అన్న కానీ, బెల్లయ్య నాయకే కానీ, ఇంకా చాలామంది మన వాళ్ళు ఉన్నారు కదా ఉద్యమంలో, మన చాలామంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముందు నుంచి ఉన్నారు, పునాదిని వీళ్ళు ఎక్కడెక్కడో చెప్తున్నారు విషయాలు, ఎక్కడెక్కడ జమాల నుంచి చెప్పుకొస్తున్నారు. మరి అన్న ప్రస్థానం వచ్చినప్పుడు పలానోళ్ళు డప్పు కొట్టిండు, పలానోడు ఎంబడి ఉన్నాడు, పలానోడు కష్టపడ్డాడు కదా. మరి వీళ్ళు ఎందుకు కనబడతలేరు? ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎందుకు కనబడతలేరు? అంటే వేదికల మీద కనబడితేనే చెప్పుకుంటేనేనా? వీళ్ళకి తెలుసు కదా వీళ్ళు పలానా వీళ్ళు పెద్ద పెద్ద గొప్పోలే కదా, గొప్ప ఎక్కడెక్కడో చరిత్ర చెప్పినప్పుడు చిన్న పిన్నుకా అని చెప్తారు. మరి ఇదెందుకు చెప్పట్లేదు? వీళ్ళు పలానోళ్ళు కూడా ఉన్నారు, పలానోళ్ళు కూడా కష్టపడరు. ఆయన ముంగట పోతే మేము శాంతియాత్ర చూడు వీడియోస్ రిలీజ్ చేయలేదు, సూర్యమణ దగ్గర ఉన్నాయి. ఆయన
మేము ముంగట ఉండేటోళ్ళం. ఓకే. గోపి నేను ముంగట ఉండేటోళ్ళం. ఎందుకంటే ఏదైనా అయితే ఆ తుపాకి తూటైనా మాకే దిగాలని మేము అనుకుని ముంగట ఉండేటోళ్ళం. అవును. అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళంతానేమో దూరం అయిపోయిండ్రు. దూరంగా తిరిగిన వాళ్ళంతా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఫ్లెక్సీలు ఫోటోలు అదే వేసుకుంటా కదా ఇది నడుస్తుంది అనేది నువ్వు చెప్పుకొచ్చేమో. వాస్తవం. ఇది వాస్తవంగా కూడా దూరపు కొండలు నును పని ప్రతి నాయకుడికి ఆయన బతుకున్నప్పుడు వీళ్ళందరూ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఎవ్వరు లేరు. వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తామన్నారు. ఎన్కౌంటర్ మమ్మల్ని అయితే మంతిల్లా మా ప్రాంతంలో మీరు ఇలా గద్దరాన్ని తీసుకొస్తున్నారు, ఇటు మీరు నక్సలైజాన్ని పెంచుదాం అనుకుంటున్నారా, మీరు ఏం ఎన్కౌంటర్ చేస్తాం అని చెప్పేసి చాలాసార్లు నిర్బంధాలు. మన జడల్ నాగరాజు ఏం జరిగిందంటే ఒకసారి పెద్ద హిస్టరీ ఇది. గద్దరన్న పోస్టర్ మంతిని కాస్తున్నాడు, అది జడల్ నాగరాజు ఇంటి కూడా వేసిన అల్లూరి వాళ్ళ పోరగాళ్ళకి తెలియక ఆయన నాకు ఒకసారి కలిసి తుపాకీ పెట్టిండు. నేను ఏమనుకుంటాను నా ఇంటికి నాకు అంటే వాళ్ళకి సంబంధ విభేదాలు ఉంటాయి కదా. అవునవును. నా పేరు చెప్తా అది ఇది మొత్తం ఆయన అది ఇట్లా చెప్పేసి నాకు బెదిరించిండు. నన్ను బాగా అన్న మేము తుపాకులో గిపాకులో మేము అన్నిటి ఎదిరించుకొని తెలంగాణ కోసం చేస్తున్నాం. తుపాకులో గిపాకులో బెదిరిస్తే మేము బెదిరేటోళ్ళం కాదు. దయచేసి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకూరి. ఆ పిల్లకి ఏదో తెలిసి తెలియజేసినా దాని గద్దర దగ్గర పోయింది. అన్న చెప్తే నవ్వుతుండు. అంటే అన్న మనసు గొప్పది ఎంతదంటే శత్రువునైనా కూడా ప్రేమించే గొప్ప తత్వం. అవును. ఎవరన్నా రాని ఒక దోస్తు ఎట్లా ఫ్రెండ్స్ ఎట్లుంటారు. మేము ఏ ప్రోగ్రామ్ అయిపోయింది అనుకో, వేదికలు వస్తుంటే మాతో డిస్కస్ చిన్నపిల్లగా డిస్కస్ ఎట్లుండేరా ప్రోగ్రామ్, ఇంకెట్లా చేద్దాం, ఎట్లుండేరా చెప్పు ఇక్కడ ఇట్లా కాదన్న గీదన్న అంటే వినటోడు. ఆయన చిన్నపిల్ల మనసు ఎంత శత్రువునే పోంతీరా ఏమైతే ఎన్నో నిర్బంధాలు. రియల్గా చాలా బాధాకరమైన విషయం. ఎన్నిటికంటే ఆయన బ్లూ టైగర్స్ అని ఉండే ఒకటి ఆ మధ్యలో అప్పుడు మావోయిస్టులను కూడా కిడ్నాప్ చేసి మన నైమ్స్ అప్పుడు ఆ టైంలో తెలంగాణ ఉద్యమం టైంలోనే అన్నను కూడా కిడ్నాప్ చేస్తాం అని వార్నింగ్లు ఇచ్చితే మేము వెళ్తున్నాం. అంటే అన్న ధైర్యం ఎంత ప్రేమనో అంత గొప్పది. అంటే చాలా మంది తెలియదు ధైర్యం. నేను ఉన్నాం ఆ ధైర్యానికి. అయితే మేము మీటింగ్ అని వెళ్ళాలి, ప్రెస్ మీట్ ఇవ్వాలి. అప్పుడు నేను గోపి డ్రైవర్, అప్పుడు మొత్తం గోపి. అసలు వాళ్ళ గోపి స్టోరీ లేదు, వాళ్ళ గోపి అనేటువంటి స్టోరీ లేదు. బాధపడుతుండే వాళ్ళు. ఆయన పారాలిసిస్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూ చూస్తే నువ్వేం చేసినావు ఆయన గద్దర నాకు అంటున్నారు. నాకు బాధాకరం అనిపించింది. అంటే ఇట్లా ఎందుకు అట్లాంటి వాళ్ళను ఎందుకు గుర్తిస్తలేరు మన నాయకులు, ఇప్పుడున్న పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్న వాళ్ళు? అందుకనే మనం ఏ శక్తిని అయితే మోస్తామో ఆ శక్తి బతికుండగానే మనకి ఏదైనా మంచి జరిగితే ఉపయోగం. ఇప్పుడు ఆ శక్తి లేనప్పుడు మన శక్తి గురించి ఎవరు మాట్లాడరు కదా. ఎవరు మాట్లాడరు. అనివార్యంగా అది కప్పివేయబడుతుంది, మూసివేయబడుతుంది, వెనక్కి నెట్టివేయబడుతుంది. అది కాలానుగుణంగా వెనకకే పోబడుతుంది కాక. సో గద్దర్ అన్న విషయానికి మళ్ళీ వద్దాము. అంటే ఇంకా చాలా మనం మాట్లాడుకునేది ఉంది కాబట్టి ఆ మధ్యన ఒక లవ్ సాంగ్ నువ్వు పొద్దున కూడా నాతో హమ్ చేసినావు. అది ఆల్బమ్ వచ్చేది ఉందా, వచ్చిందా? వచ్చిన ఆల్బమ్. అది ఒక్కసారి వాడవా? నువ్వు నేను ఒకటేనంట, దేవుడు కలిపిన మన జంట, నింగి నేల సాక్ష్యాలంట, నీ తోడుంటే చాలంట, ఓనేస్తామా నా ప్రాణమా, నిన్ను విడిసి నిమిషమైనా నిలవగలనా, ఓనేస్తామా నా ప్రాణమా, నిన్ను విడిసి నిమిషమైనా నిలవగలనా, నిన్ను వీడని నీ నీడని నేనే వస్తానమ్మా, నీ అడుగులో అడుగునై నేనే ఉంటానమ్మా, ఎవరేమి అనుకున్నా నిన్ను వీడిపోనమ్మా, నీ చేయి అన్నాడు వీడలేనమ్మా, నా గుండెల ఊపిరి నీవే, నా కళ్ళల కాంతివి నీవే, నా గుండెల ఊపిరి నీవే, నా కళ్ళల కాంతివి నీవే, నువ్వు లేని జన్మ నాకు శూన్యమేనమ్మా, నువ్వు నేను ఒకటేనంట, దేవుడు కలిపిన మన జంట, నింగి నేల సాక్ష్యాలంట, నీ తోడుంటే చాలంట. సూపర్ సూపర్. కాగా ఇంత బాగా వాడుతున్నావు, ఇంత బాగా రాస్తావు, ఎందుకు నువ్వు సినిమాలకు ట్రై చేయలేదు? వాస్తవానికి సినిమా పెద్ద సముద్రం, మనం అందులో ఈత కొట్టేంత ఓపిక లేదు, తీరిక లేదు అన్నట్టున్నది. అంటే నాకు ఎప్పుడు అది నేను చూసినప్పుడు ఎప్పుడు చూసినా అంటే అది అప్పుడు
చాలా సంవత్సరాలు వన్స్ మోర్ ప్లీజ్ అప్పుడు స్టార్టింగ్లో మేము అన్నపూర్ణ స్టూడియో కానీ వేణుమాధవ్ యాంకర్ వేణుమాధవ్ ఉదయబాన అప్పుడు మేము వేయినప్పుడు అంటే సినిమాలు జరిగేది అన్నపూర్ణ స్టూడియో వేరే పక్క పొండి సెట్లో జరుగుతా అంటే ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి చూస్తే బాధాకరం అనిపించేది. వాళ్ళు మేకప్లు చేసుకొని అక్కడ వెయిటింగ్లు చేసుకుంటా వాళ్ళు ఏదో ఆశతోటి చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం మేము బయటికి పోతాడుతుంటే వాళ్ళు లోపలి కూడా రానియలేని పరిస్థితి. అంటే అంత గింత అంటే అంత సముద్రం కదా, మనం వాళ్ళు ఏం చేయలేం. అంటే వెలగచ్చు కావచ్చు కానీ టైం పడుతుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంతమంది, మనలాగా వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది, వచ్చి ఏం కాని వాళ్ళు ఎంతమంది, ఏం కాక వెనక పోయిన వాళ్ళు ఎంతమంది, ఇటువంటి ఆలోచనలన్నీ చుట్టుముట్టినప్పుడు నిలబడలేము. ఇక మనకున్న చిన్న యూట్యూబ్ ఉన్నది ఇప్పుడు టాప్లో. ఇంట్లో మన ఈ చిన్న దాంట్లో మనం గొప్పగా కావచ్చు. అవును, ఇది మన సామ్రాజ్యం మనం నిర్మించుకోవచ్చు. ఆ సామ్రాజ్యంలో పోయి మనం నెగలలేమో అనిపించి నాకు అవకాశాలు వచ్చినప్పుడు కూడా నేను పోలే వాస్తవానికి. ఓకే, తర్వాత వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా నీకు తెలంగాణలో నువ్వు వస్తే ఇటు ప్రేమ వైపు పీక్స్లో ఉన్నావు, అటు గద్దరన్న వైపు గట్టిగా ఉన్నావు. గద్దరన్న పాటల్లో అంటే నువ్వు గద్దరన్న వైపు పోవాలని నిన్ను ఇన్స్పైర్ చేసిన సాంగ్ ఏంది ఫస్ట్? వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మూమెంట్ అవుతున్నప్పుడు నా ఇంటర్ డిగ్రీ నేను ఏం చేసిన అంటే అప్పుడు తెలంగాణ ఉర్రూతలు జరుగుతుంది. అప్పుడు నేను ఇంటర్ నా ఎగ్జామ్స్ అన్నీ ఇట్లా యాన్యువల్ లాస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇడిచిపెట్టి ప్రోగ్రామ్స్కి పోయేది. ఫైనల్ ఎగ్జామ్స్ ఇడిచిపెట్టుకుని నా లైఫ్ కూడా స్పైల్ చేసుకున్నాను ఉద్యోగం కోసమే. అప్పుడు నాకు ఎక్కువ అడవిల పాటల కంటే మేము ఢిల్లీలో పోయినప్పుడు ఇది జంతర్ మంతర్లో ప్రోగ్రామ్ శాంతియాత్ర. అప్పుడు శాంతియాత్రకు తర్వాతనో బిఫోర్ అప్పుడు నేను గద్దరన్న మన గోపి ఫస్ట్ ముగ్గురం పోయినాం అక్కడ. అప్పుడు జంతర్ మంతర్ ముందు అంటే అక్కడ కమిటీలు వేస్తారు కదా, అక్కడ అక్కడ జర్నలిజం అందరికి సంబంధించిన అందరికి సంబంధించినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు నాకు ఒక పాట నేర్పిండి ఏం పాట అంటే అది నాకు వాస్తవాన్ని నాకు మతి మార్పు ఉంటుంది. వాస్తవం పాటలు సగం గుర్తుంటాయి. నాకు 2 పాటలు నేర్పితే నాకు ఒక పాట అయితే పల్లె గుర్తుండేది. ఇంక్విలాబ్ 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 హమ్ సర్వహరా కి ఆవాజ్ ఇంక్విలాబ్ 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 హమ్ సర్వహరా కి ఆవాజ్ ఇంక్విలాబ్. ఈ పాట హిందీలా నేను తెలుగులో రాసుకున్నాడు అన్న ఎప్పుడు ఒక బడి నేను కింద ఊకుంటే అన్న ఊకొని హోంవర్క్ చెప్పినట్టే రోజు పొద్దుగాల అయితే ఆ హోంవర్క్ చెప్పినట్టే రోజు అంతా ఢిల్లీ మొత్తం వాకింగ్ పొద్దుగాల అన్ని స్టోరీలు చెప్పేటోడు. ఇక్కడనే రా సరఫరా దయానంటే ఆయన ఇక్కడనే ఇది సంగతి రా, జాగ్రత్త ఉండాలిరా, ఇది పరిస్థితులు రా. అంటే ఎందుకు నువ్వు కూడా అట్లా ఉద్యమం లోపలికి పోదామని ఇంట్రెస్ట్ ఉండేనా? నాకు లేదు. నేను చిన్నప్పుడు వాస్తవానికి మా మంతిన్లో సూర్యాపల్లి జరిగినప్పుడు నేను చిన్నోడిని, నన్ను ఎత్తుకొని వేయరప్పుడు. ఓకే, అప్పుడు నాకు అప్పటి నుంచి ఆయన పాటలు అంటే అదంటే వాస్తవానికి ఉండేది కొంచెం వ్యక్తిత్వం ఉండేది. మా తాత కూడా కళాకారుడు అట. ఎందుకంటే నా లెక్కనే వాడేదట. ఆయన యక్షగానాలు సంసమ చేశాడు. మా నాన్న కూడా కళాకారుడే. వాస్తవానికి వీళ్ళు వెలుగులోకి రాలే కానీ వాళ్ళ రుణమే మనం ఇవాళ వెలుగులోకి వచ్చినాం. వాళ్ళ పరంపర నీకుంది. ఏది యక్షగానం పాడు కాకపోతే ఎట్లా? నాకు వాస్తవానికి రాదు యక్షగానం రాదు. ఈ లైన్ రాదు. వాస్తవానికి ఎక్కువ సామాజిక పాటలు, జానపద పాటలు. నేను వేరే అడగదలుచుకోలేదు. ఇప్పుడు గద్దరన్న పాటలలోనే పొద్దుతిరుగుడు పువ్వు నువ్వు పాడితే ఎట్లుంటుంది విందామని. ఓకే, అన్న కోసం ఒక పల్లె. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఓలే ఓలో ఓలియ ఓలా ఓలియ ఓలా ఓలియ ఓలా ఓలే ఓలో ఓలా ఓలే ఓలో ఓలా. పాడు కాక కొంచెం పాడు. నాకు వాస్తవానికి గుర్తుండేవి అన్ని నేను ఏమైపోయింది అంటే ఈ పాటలు వాడు కంటే స్టేజ్ మీద ఎక్కువ ఇన్స్ట్రుమెంట్ మీద అదే డిపెండ్ అయిపోయి ఇవి పాడు అంతా పక్క పోయినట్టు అయిపోయింది. వాస్తవానికి రాస్తున్నాం. మీ టాలెంట్ అంతా బదలిపోయినట్టున్నదేమో ఇక్కడ అంతా. అట్లనే ఉన్నది. సింగర్లు అందరు రిథమిస్టులు అయిపోయి రిథమిస్టులు అందరు సింగర్ కాకుండా పోయి అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కళాకారునికి అన్ని రావాలి. నేను వాస్తవానికి డప్పు ప్లే చేస్తా, డోలక్ ప్లే చేస్తా, ఇటు క్లాసికల్ వచ్చేసి వయలిన్.
వయలిన్ నేను సర్టిఫికెట్ 4 సంవత్సరాలు నేర్చుకున్నా. తర్వాత మన సితార్ కొంచెం వీణ ప్లే చేస్తా. అన్ని ఇన్స్ట్రుమెంట్ల మీద అప్పుడు ఓలో కాంగు రిథం ప్యాడ్ కానుంచి మొదలైతే డాన్స్ కానుంచి మొదలు పెడితే ఆటలు పాటలు అన్ని. ఇంకా అంటే నిన్ను చూసినప్పుడు కాక అంటే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అంటే నువ్వు నీ హెయిర్ స్టైల్ కానీ నువ్వు ఉండే విధానం కానీ చూసినప్పుడు అంటే క్రిస్టియానిటీలా కానీ ఏమన్నా పోదామని నువ్వు అనుకున్నావు ఎప్పుడన్నా? బ్లూ టైగర్స్ అప్పుడు మేము చెప్పినా కదా, వెనక పోయినప్పుడు అన్న వెహికల్ పోయినప్పుడు వెనక ఒక టాటా సుమో వస్తే అన్న వెపన్ తీసి మేమే ఉన్నాం. అన్న రాళ్ళు ఉండేది ఎప్పుడు వెనక, ఎక్కడ పోయినా అంటే ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియదు. వెనక రాళ్ళు ఉండేది, రాళ్ళు పెట్టుకుంటున్నాం వికెట్లు అట్లా. అందుకే ధైర్యం అంటే అన్నను కాపాడుకోవడం కోసం అంత. ఆకస్మికంగా ఏమన్నా జరగవచ్చు. అప్పుడు మేము వెళ్తుంటే వాస్తవానికి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత భూదేవి నగర్ వెళ్ళిన తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది, అక్కడ టాటా సుమో ఒకటి ఉన్నది. మేము వెళ్ళిన తోటే వాళ్ళు టాటా సుమోలు దింపుకొని అంటే బటన్ వేసి దింపుకొని మా ఆయనకైనా వస్తున్నారు. అప్పుడే బ్లూ టైగర్స్ మీద అన్న ఆల్రెడీ ఇదంతా బూటకం సో అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చిండు. నీట్ ఇచ్చిన తర్వాత వెళ్తుంటే వీళ్ళు వస్తుంటే మాకేమనిపిస్తుంది, ఇక వీళ్ళు ఆల్రెడీ వీడు చెప్పిండు ఇక్కడ మనోడు ఇట్లా వీళ్ళే అయి ఉంటారు కథ వస్తున్నారు అంటే ఎట్లా తెలుసు అన్న ధైర్యం. అప్పుడు మాకైతే భయం, వాస్తవానికి లోపల భయం వేస్తుంది, ధైర్యం ఉన్నాం. ఏమైతే అది అవుతుంది. ఎకెట్లుండే అన్న దగ్గర ఎప్పుడు చిన్న తుపాకుంటుంది ఇంత అంతది. ఓకే అలా తీసి అరే ఎవరు భయపడకూరి, ఏదైనా మంచిది వేసేద్దాం, లంజోడికి చేయి అయితే వేసేది లేదు అని చెప్పి ఆయన ధైర్యంగా తీసుకొని పోతూ అది ఇక్కడ వాళ్ళ జరిగిన తర్వాత వాళ్ళు రివర్స్ తీసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళు వెనుక పోయి అక్కడ ఒక ట్రాఫిక్ అయినా ఉండే, ఆయన చెప్పేసి పలానా వెహికల్ ఆపమని ఆపి ఎవరని చెప్పేసి మొత్తం అంత మూమెంట్ అయినా. అప్పుడు నాకైతే వీళ్ళు ఆళ్ళే కావచ్చు, మరి ఎవరు ఏంటి తెలియదు కదా. ఒక భయంకరమైన పరిస్థితి. అప్పుడైతే అట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. ఇవాళ ఉన్నాం కాబట్టి అన్నను మర్చిపోలేము ఎప్పుడు. అన్న త్యాగం మర్చిపోలేము, అన్న పాట మర్చిపోలేము. అన్న చివరిగా నువ్వు ఆయన కలిసింది ఎప్పుడు? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అన్నతోటే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఇది తెలంగాణ సంవత్సరాలు నౌకరు వచ్చింది. అప్పుడు వాస్తవం నాకు ఇంట్రెస్ట్ లేకుండే పోవాలని. నౌకరు వద్దన్న ఇక నాకు అరే చెప్పి అన్నతో నీతోటే అంటే ఉంటా అన్న ఇక నాకు ఎందుకే నాకు అంటే వాస్తవం అన్న ఎప్పుడు అనేటోడు, అరే ఇక్కడ ఉండరా పైన ఫ్లోర్ నీకే పిల్లలతోటి తీసుకొచ్చుకొని ఇక్కడ అన్న స్కూల్ ఉన్నది కదా, పిల్లలు ఇల్లే చదువుతారా, వాళ్ళకి అన్ని మంచి లైఫ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉండరా అంటే మనకు హైదరాబాద్ నాకు సోకు లేదు ఉండాలి, నీకు అది చేయిస్తారా ఇది అని ఎన్నో చెప్పేటోడు పాపం. ఎన్నోసార్లు మాకు అప్పుడు షేర్మూలలు ఉండేది, అప్పులు చిన్న అప్పుడు తెలంగాణలో ఏం చేసినాం. ఎప్పుడు అడుగుతా అన్న 2000 3000 ఇవరా తీసుకోపోరా 3,000 అన్న, మరి అక్కడ షేర్మూలలు వారం ఉంటాయి అంటే అరే ఇవరా ఎన్నో సాయం పోయిన వాళ్ళకు బువ్వ కానీ ప్రతి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మంచి ప్రేమ గల వ్యక్తి. అన్న పాటలల్లో అంటే ఇప్పుడు అది సినిమాలో కూడా వచ్చింది, పొడుస్తున్న పొద్దు మీద పాట వచ్చింది కదా, దాంట్లో చాలా మంది కళాకారులు నటించారు, నువ్వెందుకు లేవు? నేను వాస్తవానికి నాకు చెప్పినా కదా ఇంట్రెస్ట్ ఉండేదని, అయినా కూడా అందరిని రమ్మన్నారు కాబట్టి అన్న కోసం వేను. కాకపోతే నేను అక్కడక్కడ కనబడతా అంటే చిన్న ఉన్నావా అందులో? నేనున్నా చిన్న మీసాలు తీసేసి అప్పుడు ఎర్రగా బాగా. ఆ పాట ఒకసారి వాడవచ్చు కదా నువ్వు? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, కోట్లాది గానమా, కోట్లాది గానమా, బల 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 హ హ హ హ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, కోట్లాది గానమా. కాక నువ్వు ధూమ్ధాముల్లో ఏం పాట పాడేటోను ఎక్కువ వేదికల మీద? వాస్తవానికి అప్పుడు నాకు చాలా పాటలు పాడేటోళ్ళు, కానీ నాకు ఇష్టమైన పాట మా గోరెటెంక అన్న పాట ఇష్టం వాస్తవానికి. ఏం పాట అది? మన ఏమి మారేను రా వెలివాడా పేదల బతుకులెందుకు హీనంగున్నైరో, ఏమి మారేను రా తెలంగాణ పేదల బతుకులెందుకు హీనంగున్నైరా, ఇంటి ముందర కొట్టాములో మేక
మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నా గంప కింద కోడి పెట్టెల రెట్ట ఉన్నది పెట్ట తిప్పాలంచున వెలసినా వెలివాడా పేదల కంటి నిండా శోకమున్నదిరో అయ్యో ఏమి మారేనురా వెలివాడా పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా సూపర్ సూపర్ నిజంగా ఈ మధ్య ఈ అంటే లవ్ వైపు వెళ్తలేవో ప్రేమ పాటలు రాస్తలేవో రాస్తున్నా అన్ని రాసే ప్రేమ పాటలు రాస్తా డివోషనల్ భక్తి పాటలు శివుని పాటలు అన్ని రకాల పెళ్లి పాటలు కూడా రాస్తా పెళ్లి పాటలు సాగు పాటలు పెళ్లి పాట ఒకటి వాడవచ్చు కదా పెళ్లి పాట ఒకటి వాస్తాను ఒకటి వాడిన ఇది సరే మన రాచకొండ వారి ఇంట పెళ్ళి మన రాచకొండ వారి ఇంట పెళ్ళి మారు మోగిపోయారా గల్లి గల్లి మన రాచకొండ వారి ఇంట పెళ్ళి రాచకొండ వారి ఇంట పెళ్ళి మారు మోగిపోయారా గల్లి గల్లి మన రాచకొండ వారి ఇంట పెళ్ళి సూపర్ ఒక జానపదం పాడుగా నువ్వు రాసింది లేదా నీకు నచ్చింది రాసినది మొన్న శివుని పాట మన వెంకయ్య చేసింది మన జబర్దస్త్ వెంకి ఉన్నాడు కదా బావగాడు మన మిత్రుడు నేను చిన్నప్పటి నుంచి అంటే వన్స్ మోర్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఓకే నాకు అల్లుడు వాడు ఒక ఆల్బమ్ మొన్న రీసెంట్గా చేసిన శివుని పాట నేనే రాసిన శివగంగ పొంగింది స్వర స్నానమాడింది డమరుకానాదమే ఓంకారమే ఓం నమ శివాయ గరళాన్ని మింగిన నీలకంఠ జగములను ఏలేటి జగదీశ్వరా శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర సూపర్ నువ్వే వాడినావా నేనే వాడినా దాని మీద వెంకీ వాడే యాక్టింగ్ చేసిండు సూపర్ సూపర్ శివుని పాటలు ఉన్నాయి 2-3 వాడినా కానీ బషీర్ మాస్టర్ కూడా అంత ఉంది ఏదో చేసిన ఒక పాట నాకు గుర్తులేదు కానీ బషీర్ మాస్టర్ కూడా చేసిండు ఒక సాంగ్ శివుని పాట ఓకే జానపదాలు రాయలేదా జానపదాలు బౌలర్ రాసిన జానపదాలు ఇవి మన లల్లా లల్లాయి కూడా ఓ కంటే పిలగా హర నీ జోడు నా జోడు కలిసెను పిలగా హర లల్లాయి కూడా ఓ కొంట పిలగా నీ జోడు నా జోడు కలిసెను పిలగా నీ వెంటరా అర నేనుంటరా నీ వెంటరా అర నేనుంటరా నువ్వుంట చాలంట నీ వెంట నేనుంట నువ్వుంట చాలంట నేనుంట నీ వెంటరా నేనుంటరా నీ వెంటరా నేనుంటరా ఢిల్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపిస్తుందా వాస్తవానికి నేను పెడదామని ఒక 15 సంవత్సరాల నుంచి అనుకుంటాను ఇంత సరుకు పెట్టుకొని 15 ఏళ్ళ నుంచి ఎందుకు ఇంకా అనుకోవడంలోనే ఉన్నావు అదే వాస్తవానికి అదే అంటే నిర్లక్ష్యం కొంతవరకు కావచ్చు లేదంటే మనం చేద్దామన్న పరిస్థితులల్లో తిరుగుడు ప్రోగ్రామ్స్ కావచ్చు కాకపోతే ఇప్పుడు పెడితే ఏ సాంగ్ తోటి అంటే జానపదమైన ప్రాణపదమైన సాంగ్ తోటి నెక్స్ట్ రాబోతుంది త్వరలోనే ఆగదు ఇక ఓకే ఇప్పుడు రసమయ్య చైర్మన్ ఉన్నప్పుడు చూసిన పరిస్థితి ఓకే ఇప్పుడు వెన్నెలక్క సాంస్కృతిక సారథికి చైర్మన్ వచ్చింది ఓకే ఏంటి ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏం కనబడుతుంది ఇప్పుడు ఎట్లయినా వాళ్ళు రసమయ్య అనే వ్యక్తి పొలిటికల్ కళాకారుడు అక్క ఉద్యమం నుంచి ఒక ఉద్యమ భావాలు గల ఒక విప్లవ ఉద్యమకారుని బిడ్డ అవును ఈమెకు ఎట్లయినా మాట్లాడినా చాలా సందర్భాలు ఈమెకు ఎట్లయినా కళాకారులకు ఏదో చెయ్యాలి న్యాయంగా చెయ్యాలి నేను కూడా ఒక సందర్భంలో చెప్పిన అక్కతోడు అన్న ఆశయాలు ఇవి ఉండే అంటే కళాకారులు చాలామంది ఎవరెవరు ఒక వేదికల మీద ఇస్తున్నారు అన్న ఎప్పుడు అనేటోడు అరే అక్కడ వేషం వేసుకొని ఉంటారా పొద్దున్న దాకా నిలిచి ఉంటాడు వేషం వేసుకొని అట్లాంటి వాళ్ళకి గంగిరెద్దులు ఉంటాడు ఎద్దుని ఇక్కడ పెట్టుకుంటాడు అట్లాంటి వాళ్ళని గుర్తించేయాలరా అని చెప్పేటోడు అంటే నేను అక్కతో చెప్పిన అక్క కూడా అదే ముచ్చట ఉండేది మ్యాక్సిమం రసమయ్య అన్న కంటే వెనలక బెటర్గానే వర్క్ చేస్తుంది అని నమ్మకం చేస్తుంది సూపర్ మీకు ఆ నమ్మకం ఉంది
అండ్ గద్దరన్న బిడ్డగా అంటే గద్దరన్న మీకు దగ్గర కాబట్టి అట్లా ఆచరణ ఏమన్నా నీకు ఉంటుందో వెన్నెలక్కతో? అంటే ఎంతైనా అక్కకు ఉంటుంది చనువు 100% ఉంటుంది. మన మనుషులు అని కొంత ఉంటుంది 100% ఉంటుంది. ఆమెకు ఉన్నా లేకున్నా మాకైతే ఉంటుంది. ఎందుకంటే అది అన్నను గౌరవించాను, అక్కను గౌరవిస్తాను. బ్లడ్ అంటే ఆమెకు ఉన్నా లేకున్నా మాకు సంబంధం లేదు, కానీ మాకైతే ఆ అన్న రక్తం కాబట్టి 100% అన్నకి ఇచ్చే గౌరవం అక్కకి ఇస్తాం. సూపర్ సూపర్ నిజంగా. ఫైనల్గా కాక నీతో అంటే చాలా విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ హైదరాబాద్లో ఇంకో ఎపిసోడ్ ఉంది. ఎందుకంటే మేము త్వరలో మన తెలంగాణ నుంచి ఒక జానపద అంటే లేదా ఒక ఉద్యమ ధూమ్ధామ్ను ఒకటి ప్లాన్ చేసే ఆలోచన ఉంది. ఈ పెద్దపల్లి ఈ పాటల పండుగ వేదికగా చెప్తున్నా. సో దాన్ని నిన్ను ముందుగా నేను ఆహ్వానించుకోవడం అనేది కూడా జరుగుతుంది. తప్పకుండా. ఫైనల్లీ నువ్వు రాసిన పాటల్లో నీకు పేరు తెచ్చిన పాట, నీకు బాగా నచ్చిన పాట, నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్నా నేను ఈ పాట వాడుకోవాలనిపించే పాట ఒకటి వాడవు? వాస్తవానికి నేను రాసిన పాటల కంటే బయట వాళ్ళ పాటలు నాకు ఇష్టపడదంట నేను. ఓకే ఓకే. అంటే సింగర్గా ప్రాణం పోయటం అనేది ఒక నాకు బయట వాళ్ళ పాటలే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా వాస్తవానికి. అందులో నాకు నచ్చిన పాట చాలా ఉన్నాయి. మచ్చుక్కి పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే అది చాలా ఇష్టం నాకు. ఆ పాటన అంటే మ్యాక్సిమం చాలా సందర్భాలు అది తర్వాత గోరెంకన్నా కంచెరేగ తీకోరు ఇట్లాంటివి. కానీ అది పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బ్రతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది, ఆ కాలు కదలలేనంటది, ఎట్లా వెళ్ళానమ్మా నేను, ఎట్లా వెళ్ళానమ్మా నేను, నీ ఒడిలోనే విడిపోతాను, పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టది, ఆవుల మంగళ గుంపుల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది, యువతలి ఒడ్డును ముద్దాడుతున్నట్టి మధ్యాహ్న వారేటి నరసాని వాగు వలలు వాగి ఒడ్డున మట్టి గడ్డల్లో పుట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది, పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, ఇన్ని బంధాల నిడిసి తల్లిని విడిసి ఎట్లా వెళ్ళానమ్మా నేను, ఎట్లా వెళ్ళానమ్మా నేను, నీ ఒడిలోనే నిద్రపోతాను. సూపర్ 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 కాదు నిజంగా. అంటే ఇవాళ పొద్దున్న నుంచి పెద్దపల్లికి పిలిపించినావు, ఇంతమందిని కోఆర్డినేట్ చేసినావు, నాకు ఇన్ని ఇంటర్వ్యూలు ఇప్పించినావు, ఇంత సహకరించినావు. అట్లే మన కొండ్ర వెంకట్ గౌడ్ అన్న దగ్గర నుంచి ఈ మన ఇప్పుడు దీని బేగంపేట, ఇది బేగంపేట మన పాటలకు పెద్ద త్యాగంపేట అయింది అనుకోవాలి. అంతేగా నిజంగా చెప్తున్నావు వాస్తవంగా. కాకపోతే కాస్త కాలాతీతం అయింది. నేను ఖచ్చితంగా హైదరాబాద్లోనే కలుస్తా కాక. అయినా సరే ఇంత చీకటి దాకా ఉండి మన తెలంగాణ కోసం నువ్వు టైం ఇచ్చి పొద్దున ఎప్పుడు మొదలుపెట్టి ఇప్పటి వరకు మాకు టైం ఇచ్చిన నీ ప్రేమకు, నీ ఆప్యాయతకు, నీ పాటకు, నీ పదానికి, నీ మాటకు, నీ నవ్వుకి అన్నిటికీ కళాభివందనాలు తెలియజేస్తూ మరోసారి మనస్ఫూర్తిగా నిజంగా కలుసుకొని మరిన్ని పాటలు నీవి కొత్త పాటలు నీ కొత్త ఛానల్తో మనం కలుద్దాం. దానికి నా సహకారం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ కాకా శనార్థి.